ఏపీలో మరోసారి వివేకానంద రెడ్డి హత్య కేసుపై చర్చ జరుగుతోంది. వివేకానంద రెడ్డి వాచ్మెన్ రంగన్న చనిపోవడంపై అనుమానాలు రోజురోజుకి బలపడుతున్నాయి. సీఎం చంద్రబాబు కూడా రంగన్న మృతి ముమ్మాటికి అనుమానాస్పదమే అని అన్నారు. పైగా మంత్రివర్గ సమావేశంలో ఆయన ఈ కామెంట్స్ చేయడం చర్చకు దారితీస్తుంది. కేబినెట్ భేటీలో అజెండాపై చర్చ ముగిసిన తర్వాత రంగన్న మృతిపై సుదీర్ఘ చర్చ జరిగింది. వివేక హత్య కేసు సాక్షులు ఒక్కొక్కరుగా చనిపోతున్న అంశంపై దాదాపు గంట పాటు మాట్లాడారు మంత్రులు. రంగన్నను పోలీసులే చంపారని ప్రచారం జరగడంపై చర్చించారు. వాచ్మెన్ మృతిని పోలీసులకు కొంతమంది ఆపాదిస్తున్నారంటే దాని వెనక ఏదో దురుద్దేశం ఉందనే మంత్రిమండలి ప్రధాన ఆరోపణ. అంతేకాదు వివేక కేసులో మరో సాక్షి దస్తగిరికి వచ్చిన బెదిరింపులపైన చర్చ జరిగింది. వాచ్మెన్ మృతి వెనుక ఉన్న అనుమానాలు డీజీపీ మంత్రులకు వివరించారు. అనుమానాస్పద మృతేనని పోలీసుల విచారణలో తేలిందని ఆయన చెప్పారు. డీజీపీ మాట్లాడుతున్నప్పుడే సీఎం చంద్రబాబు కలుగు చేసుకున్నారు. జగన్ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని పదే పదే చెబుతూ వస్తున్నా కదా అని ఆయన గుర్తు చేశారు. పరిటాల రవి హత్య కేసులోనూ సాక్షులు ఇలానే చనిపోతూ వచ్చారని చెప్పారు సీఎం. రాజకీయ ముసుగులో కరుడుకట్టిన నేరస్తులు రాష్ట్రంలో ఉన్నారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. రాజకీయాలను పూర్తిగా నేరమయం చేసే చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సొంత అవసరాల కోసం రాజకీయాలను జగన్ నేరపూరితంగా మార్చేశారని చంద్రబాబు ఆరోపించారు. కాబట్టి జగన్ అరాచకాలు తిప్పికొట్టాలని మంత్రులకు సీఎం ఆదేశించారు. నేరాల్లో ఆరితేరిన వారిని అదుపు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. మొదట గుండెపోటని, ఆ తర్వాత గొడ్డలి వేటని వివేక హత్య కేసు వైసీపీ చేసిన కామెంట్స్ గుర్తు చేశారు. వివేక హత్య జరిగిన రోజు జగన్ భారతీయులను హైదరాబాద్ నుంచి పులివెందులకు తీసుకొచ్చిన డ్రైవర్ కూడా చనిపోయిన విషయం కేబినెట్ మీటింగ్లో గుర్తు చేసుకున్నారు. ఆ రోజు వివేక హత్య గురించి జగన్ భారతి మాట్లాడుకోవడాన్ని డ్రైవర్ విని ఉంటాడని, అందుకే ఆ తర్వాత అనుమానాస్పదంగా ఆయన కూడా చనిపోయాడని అనుమానాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 6 సాక్షులు చనిపోయారని ప్రస్తావనకొచ్చింది. ఇకపై ఇలా జరగకూడదని సూచించారు చంద్రబాబు. కేసు సీబీఐ పరిధిలో ఉన్న సాక్షులను రక్షించాల్సిన బాధ్యత తమపైనే ఉందని చెప్పారు. ఇక రంగన్న మృతిపై ఎంక్వైరీ చేయాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. ఎంక్వైరీ త్రూ అవుట్ ఎంక్వైరీ చేయాలని కేబినెట్ కూడా ఈరోజు నిర్ణయం తీసుకుంది. విషయం ఏంటంటే ఇందులోని అంటే కొసమెరుపు అనాలో లేకపోతే డైవర్షన్ అనాలో తెలియదు, కానీ నిన్న రంగన్న ఏ పొజిషన్లో చనిపోయారో అందరికీ కూడా చూసాం. అంటే అతను ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్కి తీసుకురావడం, హాస్పిటల్లోని అతను కొంచెం ఇబ్బంది పడి చనిపోవడం, అతను చనిపోవడానికి కారణం ఏంటనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత వాటెవర్ ఇట్ మే బి అన్నీ బయటకు వస్తాయి. తప్పు చేసిన వాడికి నేను మళ్ళీ చెప్తున్నా, తప్పు చేసిన వాడు ఎక్కడున్నా కూడా టైంకి శిక్ష అయితే పడుతుంది గ్యారంటీగా. అది మీరు ఎన్ని ఏదంటారు కదా, కొంగ జపాలు చేసినా తల కింద తపస్సులు చేసినా కూడా తప్పు చేసిన వాడు తప్పించుకునే పొజిషనే కాదు. అది మాత్రం మనం గ్రహించుకుంటాం.